भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाकारं गगनसदृशं मेघवर्णं शुभांगं लक्ष्मीकान्तं कमलनयनं योगिहृत् ध्यानगम्यं वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथं महादेव्यै च विद्महे विष्णुपत्नी च धीमहि तन्नो लक्ष्मीः प्रचोदयात्। अगर పెట్టేసేయండి। श्री रमासमेत वीरवेंकट सत्यनारायण स्वामिने नमो नमः। ध्यायामि ध्यानं समर्पयामि अक्षन्तలు పెట్టండి। आवाहयामि नवरत्नगसित हेम सिंहासनं समर्पयामि। तमलपाकతో చక్కగా కలశం మీద 3 సార్లు నీళ్లు చల్లండి। పాదయోః పాద్యం సమర్పయామి హస్తయోః అర్ఘ్యం సమర్పయామి ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి। ओम येन बद्धो बलिराजा दानवेन्द्रो महाबलः चेतिकं तेन तां परिबध्नाति रक्षोमाचरमाचरेत्। येन बद्धो बलिराजा दानवेन्द्रो महाबलः तेन तां परिबध्नाति रक्षोमाचरमाचरेत्। कंकणधारण मुहूर्तः सुमुहूर्तो अस्तु। ओम येन बद्धो बलिराजा दानवेन्द्रो महाबलः तेन बद्धो बलिराजा दानवेन्द्रो महाबलः तेन तां परिबध्नाति रक्षोमाचरमाचरेत्। कंकणधारण कंकणधारण मुहूर्तः सुमुहूर्तोऽस्तु। सुमुहूर्तकाले सूर्यादिनारायणग्रहाणाम् आनुकूल्य फलसिद्धिरस्तु तथास्तु। पंचामृताలు తీసుకొని చక్కగా కలశం మీద 5 సార్లు చల్లి అభిషేకం చేయండి। ఓం మీరు కూడా అభిషేకం పట్టుకోండి సార్। ఓం ఆప్యాయస్తమేతే విశ్వదస్సోమవృష్ణయో భవావాజస్యనందితే క్షీరేణ స్నపయామి దధిక్రామన్నో అకారిషో జిష్ణోరస్పస్య వాజనః సురభినోఖాకరప్రణ ఆయుర్మోషదారిషదో మీరు కూడా చల్లండి। लब्धनास्नपयामि शुक्रमचिज्योतिरसे सेदोच देवोपसृतोत्तनात्तच्छिद्रेण पवित्रेण वसो सूर्यस्य रश्मिभिः आज्येन स्नपयामि मधुवाता अजायते मधुक्रं सिन्धवः माध्वेन सन्तोषधेः मधुरक्तमतोषते मधुमत्पार्थिरकुन्दः मधुद्यौरस्मनपिता मधुमान् आवणस्पतिर्मधुमानो अस्तु सूर्यः माध्वेतावो भुङ्गुरः इति मधुना स्नपयामि शर्करेण स्नपयामि मामूल्यचर अभिषेकं చేయండి। ఓ ఆపవహిష్ఠామయో భవస్థాన ఉజ్జేతధారణ మహేరణాయ చక్షతే యో విశ్రుతమరతస్తస్య భాజేతేహనః విషదీరవమాతరః తస్మారంగమామవ యస్య క్షయాయ జన్మధా ఆపోదనైధానః శుద్ధోదక స్నానం సమర్పయామి। ఓం అక్షంతలు చేతులకు తీసుకోండి। అభివస్త్రారుద్రాండరిషాభిషేణ సుదుఘా పుయమానః అభయంగా భక్తోయ హిరణ్యాభిత్వా ఆంధ్రో దేవతోమ వస్త్ర ఉపవీత ఆభరణాలు అక్షంతలు పెట్టండి। వస్త్ర ఉపవీత ఆభరణార్థే పక్షవాన్ సమర్పయామి। గంధం పుష్పంతో కలశాన్ని గంధం చల్లండి। గంధ ద్వారాంగురాధరుగా నిత్య పుష్పాంతరి ఈశ్వరీగో సర్వభూతానాం ప్రాణోపేయం దివ్యశ్రీ చందనం సమర్పయామి। అక్షంతలు పుష్పై పూజయామి। ఇప్పుడు తీసుకోండి పట్టుకోండి కొంచెం ఇంకా ముందు నేను కాళ్ళు ఎక్కువగా ఉంటారా ఒక 2 మినిట్స్ వేస్తారా పర్వాలేదు కొంచెం పొజిషన్ అట్లా అడ్జస్ట్ చేసుకోవాలి రోజు కూర్చోవాలి అంతే కరెక్టే కదా। కొంచెం ముందుకు జరిగి ఇప్పుడు స్వామివారికి 108 పేర్లు దాన్ని అష్టోత్తరము అంటారు। నేను ఆ 108 పేర్లు చదువుతాను। ప్రతి పేరుకి చివరిలో నమః 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 అని వస్తుంది। వచ్చినప్పుడల్లా కూడా ఇక్కడ పూలు పెట్టి పూజ చేయాలి। ఇదే వైకుంఠం ఇక్కడే స్వామి ఉన్నారు అని చెప్పి భావించుకొని పూజ చేయాలి। యద్భావం తద్భవతి అంటారు అంటే చుట్టూ పెట్టాలి। ఇప్పుడే స్టార్ట్ చేస్తాను। యద్భావం తద్భవతి అంటారు।
పూజ. ఓం కేశవాయ నమః ఆదౌ పూజయామి. గోవిందాయ నమః గుల్పో పూజయామి. ఒక్కో పుష్పం పెట్టండి. ఇందిరాయ నమః జంఘే పూజయామి. ఓం నరకాయ నమః వారిని పూజయామి. జనార్దనాయ నమః రండి. విష్ణురశ్వరసే నమః పూజయామి. ఉచ్చస్థాయ నమః పూజయామి. లక్ష్మీ వక్షస్థలాయ నమః పూజయామి. లైట్ వేస్తా. అమ్మాయి రై ఇక్కడ వచ్చేసాయి. మమ్మీ రమ్మంటుంది.